ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై ఉన్నాము. ఇర్మీయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. మన జీవితాలలో మేలులు జరగాలంటే ఆయన మాట వినాలి అని వాక్యం సెలవిస్తుంది. మరి మనం దేవుని మాట వింటున్నామా? దేవుని మాట అంటే దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడరు. అలా మాట్లాడాలి అంటే భక్తిలో చాలా ఉన్నత స్థితికి ఎదగాలి. దైవజనుల ద్వారా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు ఈ వాక్యం నా కోసం కాదులే అని అనుకోకుండా ఏ వాక్యమైనా అది మన కోసమే అని ఫీల్ అవ్వాలి. అలా విని మనం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే అవి వదులుకొని దేవునిపై ఆనుకొని జీవించాలి. మేలైనా కీడైనా అది ఏదైనా సరే దేవుని చేయి వదలకూడదు. అప్పుడే కీడు జరిగిన రెండింతల ఆశీర్వాదాలు జీవితాలలో చూస్తారు. అటువంటి కృపకు అందరం పాత్రలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.